హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హుండై గ్రాండ్ i10 అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. ఇప్పుడు మనం ముందున్న కారు హుండై గ్రాండ్ i10 స్పోర్ట్స్ వేరియంట్ అండి. పుష్ స్టార్ట్ బటన్తో అయితే ఈ కార్ అయితే వస్తుంది. హుండై గ్రాండ్ i10 స్పోర్ట్స్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2014లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది. 2015లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 59,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. 2014 మ్యానుఫ్యాక్చరింగ్, 15 రిజిస్ట్రేషన్, 2030 దాకా RC వ్యాలిడిటీ అయితే ఉంది. ఈ కార్ ఇప్పటి వరకు కేవలం 49,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ 2014-15 నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ కార్ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి. ఈ కారు ఢిల్లీలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ కూడా 100కు 70% అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది. 100కు 100% అయితే ఉందండి. 2014-15లో వచ్చిన టైర్ అంతే ఉందండి. ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా 20 నుంచి 25 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కార్ సీట్ కవర్స్ 100కి 70% అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటోఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ కానీ అలాగే రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. తోడ నీచే కదా కెమెరా. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టీ వస్తుందండి. రేడియేటర్ పట్టీ కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 2,95,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కార్ కాస్ట్ కారు ఓనర్ గారు 2,95,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి హుండై గ్రాండ్ i10 చూడొచ్చు. హుండై గ్రాండ్ i10 స్పోర్ట్స్ వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100కి దాదాపు 90 నుంచి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి 70% టైర్ అయితే ఉందండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 70% టైర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చండి
రైట్ సైడ్ లుక్ అండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. కారు చాలా నీట్గా ఉంది. వెనకాల టైర్ కూడా 70% అయితే ఉంది. అలాగే ఈ కార్కి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు కారు లాక్ అయింది. చూడొచ్చు కారు లాక్ అయింది. కీ వచ్చేసి నా పాకెట్లో ఉంది. స్మార్ట్ సెన్సార్ కీ అండి. అలాగే చూడొచ్చు లాక్ అన్లాక్ చేశాను. చూడొచ్చు అలాగే డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను. చూడొచ్చు అండి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే హారన్ కూడా మంచి వర్కింగ్లో ఉందండి. రీడింగ్ చూడొచ్చండి 49,982 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే ఏసీ కూడా చిల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ 1 నుంచి 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది. 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి. వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి డిక్కీ స్పేస్ అండి. డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. కార్తో వచ్చినటువంటి స్టెప్నీ టైర్ 100కు 100% అయితే ఉందండి. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది. యాప్రాన్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి. యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. పంచింగ్తో కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ అయితే ఏం లేవండి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. 3 సిలిండర్ ఇంజన్ అండి. ఇంజన్ మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది. కారు మైలేజ్ దాదాపుగా 20 నుంచి 25 మధ్యలో హైవే మైలేజ్ అయితే వస్తుంది. एक बार रेस दे दो और एक बार दे दो और एक बार दे दो. इंजन बंद करो. गाड़ी और एक बार स्टार्ट करो. చాబీ మేరా పాస్ అయ్యి కీ వచ్చేసి నా దగ్గర ఉందండి. కీ బయట ఉంటే కార్ స్టార్ట్ అవ్వదు. లోన్ ఉంటేనే స్మార్ట్ సెన్సార్ కీ కాబట్టి లోన్ ఉంటేనే కార్ స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ కరో గాడీకు. చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఓకే గాడి బంద్ కరో. 2014 మ్యానుఫ్యాక్చరింగ్ 15 రిజిస్ట్రేషన్ హుండాయ్ గ్రాండ్ i10 స్పోర్ట్స్ వేరియంట్ అండి. కేవలం 49,000 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్ కార్ అండి. 2 తాళాలు అయితే ఉన్నాయి. అలాగే ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 2,95,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలి. అందరికీ బై. జై హింద్.